ఈనాటి కార్యక్రమాన్ని గత నెల రోజుల ముందు నుంచి కూడా మనకున్నటువంటి నాటక రంగంలో ఉన్నటువంటి పద్య నాటకం కానివ్వండి, సాంఘిక నాటకం కానివ్వండి, ఈ నాటకాలన్నింటినీ కూడా గుర్తించి వాటికి విజయవాడ ఉత్సవంలో ప్రాణం పోయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వేదిక మీద 11 రోజుల పాటు కూడా, అదేవిధంగా మనకున్నటువంటి ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో కూడా సైమిల్టేనియస్గా జరిగే విధంగా రూపకల్పన చేసినటువంటి మరి అంతర్జాతీయ స్థాయి నాటక రంగ నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు, నాటక అకాడమీ చైర్మన్, వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ గారు పోతుల కోటయ్య గారు, అందరికీ తెలుసు మరి అమరావతి ఉద్యమంలో వారు చేసినటువంటి పాత్ర, వారు చేసినటువంటి పాదయాత్ర మనందరికీ కూడా చిరపరిచితం. వారికి అదేవిధంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ గుడపాటి పద్మశేఖర్ గారికి, అదేవిధంగా విచ్చేసిన మీకు, మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తున్నటువంటి ఆర్టిస్టులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. విజయవాడ ఉత్సవం ఇంత వైభవంగా జరిగే ముందు 16-20 మధ్యలో మనం ఒక మంచి కార్యక్రమాన్ని చేసాం. అది ఏమిటి అంటే అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అని నెల రోజుల పాటు ఇక్కడ నిర్వహించుకున్నాం. అది అంతర్జాతీయ స్థాయిలో మనం ఆనాడు చేసుకున్నాం. దుబాయ్ స్థాయిలో మార్కెటింగ్ ఉండే విధంగా విజయవాడలో ఉన్నటువంటి ప్రతి వీధి, ప్రతి రహదారిలో కూడా ఇల్యూమినేషన్ చేసుకుని అనేకమైనటువంటి కాంపిటీషన్స్ పెట్టుకుని, అప్పుడు కూడా మనము పున్నమి ఘాటు, అదేవిధంగా అదేవిధంగా మరి మైదానం, వీటన్నిటిలో కూడా అనేకమైనటువంటి యాక్టివిటీస్ చేసుకుని ఒక నెల రోజుల పాటు అది మనం చేసుకోవడం జరిగింది. మరలా అంతకంటే గొప్పగా దీన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా మిగతా సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 11 రోజుల పాటు మరి ఉన్నటువంటి వెన్యూస్లో ఈ కళారూపాలతో పాటు మనకి ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు తప్పెటగుళ్ళు కానివ్వండి, దింస కానివ్వండి, కొమ్ముకోయ, గారడి, గరగలు, అదేవిధంగా డప్పులు, ఉరుములు, గురవయ్యలు, ఇటువంటితో పాటు మరి ముఖ్యంగా మనకి అంతరించిపోతున్నటువంటి కళల్లో చెప్పుకోవాలంటే తోలుబొమ్మలాట కూడా. అందువల్లే గతంలో మనం లేపాక్షిలో కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వారికి కేవలం మనకున్నటువంటి సంపద అయినటువంటి తోలుబొమ్మలాటలో రామాయణాన్ని చూపించడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి కళ. ఉన్నటువంటి ఈ కళలన్నింటినీ కూడా రివైవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్, ఇటువంటి ప్లాట్ఫామ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం మన వాళ్ళకి ఇంకా చెప్పి ఈ 11 రోజుల పాటు కూడా ఎక్కువ మంది చూసి దీన్ని ఇంకా ఆనందపరిచి ఉత్సాహపరిచినట్లయితే మన కళను మనమే బతికించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా చేయాలని మనసావాచ కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని బట్టి గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో